Hello everyone, this is Dr. Madhu Chandra from Kokonda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. ఈరోజు థమ్ సకింగ్ హ్యాబిట్ గురించి చెప్తాను. జనరల్గా చిన్నపిల్లలు వాళ్ళ థంబ్ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్గా 2 to 4 years ఏజ్లో చూస్తూ ఉంటాము. ఇది వాళ్ళకు ఒక కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తుంది. వాళ్ళ మదర్ రూమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వరల్డ్ తోటి అడాప్ట్ అయ్యే ప్రక్రియలో వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ కామన్ సైకలాజికల్ ఫినామినా. థమ్ సకింగ్ అనేది 4 years ఏజ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతే ఏంటి ప్రాబ్లమ్స్? యూజువల్గా పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల పేరెంట్స్ చెప్తూ ఉంటారు, వీళ్ళు 4 years ఏజ్ తర్వాత కూడా థమ్ సక్ చేస్తున్నారు, హ్యాబిట్ బ్రేక్ అవ్వట్లేదు, స్టాప్ చేయట్లేదు అని. మేము చాలా విధాలుగా ట్రై చేసాము, చేతికి చేదు మందు పెట్టాము, బట్ట కట్టాము అని చెప్తూ ఉంటారు. సో ఒకవేళ థమ్ సకింగ్ హ్యాబిట్ కనుక కంటిన్యూ అవుతే ఏంటి ప్రాబ్లమ్స్ అనేది చెప్తాను నేను. ఒకటి, థమ్ సకింగ్ హ్యాబిట్ కంటిన్యూ అవుతే మీ అప్పర్ టీత్ అంటే పిల్లల అప్పర్ టీత్ ఏవైతే యాంటీరియర్స్ ఉంటాయో అవి బయటికి వస్తాయి, అంటే ప్రొట్రూడెడ్గా వస్తాయి. అండ్ ఒక్లూజల్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాము. అలాగే ఇది బ్రేక్ చేయాలి అని మీరు అనుకుంటే మీ డెంటిస్ట్ దగ్గరికి వస్తే మేము ఒక హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ సజెస్ట్ చేస్తాము. అది యూజ్ చేస్తే థమ్ సకింగ్ హ్యాబిట్ అనేది బ్రేక్ చేయొచ్చు.